దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఒంటరిగా అనిపిస్తూ ఉందా పరిస్థితులను బట్టి? నాన్నవారు, ప్రాణంగా ప్రేమించిన వారు మన పరిస్థితి బాగాలేనప్పుడు, ఉద్యోగం లేదని, లేదా సరైన భవిష్యత్తు లేదని, అనారోగ్యము బాగాలేదని, అప్పుల్లో ఉన్నారని, మనకున్న బలహీనతను బట్టి విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఒంటరిగా అనిపిస్తుంది. అందరూ నన్ను విడిచిపెట్టేశారు, నన్ను ఎవ్వరూ అర్థం చేసుకోవట్లేదు, నా బాధ ఎవ్వరికీ తెలియట్లేదు అని నిద్రలేని రాత్రులు గడుపుతూ దుఃఖముతో వేదనతో ఉంటూ ఉండగా దేవుడు అంటున్నారు, నువ్వు ఒంటరిగా లేవు, నేను నీతోనే ఉన్నాను అని. అందరూ విడిచిపెట్టచ్చు, కానీ దేవుడు మన పరిస్థితి ఏదైనప్పటికీ కూడా మనం ఆయన ఆశ్రయించినప్పుడు, ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు ఆయన మనకు సమీపంగానే ఉండే దేవుడండి. మనుషులు మన పరిస్థితిని బట్టి మనల్ని ప్రేమిస్తారు, కానీ మన పరిస్థితి ఏదైనప్పటికీ మనల్ని ప్రేమించేది మన దేవుడే అండి. అయితే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. హోషియా 14వ అధ్యాయము 5వ వచనము. చెట్టునకు మంచు ఉన్నట్లు నేనతను కొందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. లెబోనోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మంచి మాట, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతను కుందును. ఆమేన్. ఎలా అండి? చెట్టుకు మంచు ఉన్నట్లు. ఒక చెట్టు తాజాగా ఉండాలి అంటే మంచు ఎలా అవసరమో, మన జీవితము అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉండాలి అంటే మనకి కూడా దేవుడు అవసరమండి. కాబట్టి దేవుడు ఏమంటున్నారు, నేను ఒక చెట్టుకు మంచు ఎలా ఉంటుందో నేను నీకు ఆ విధముగా తోడుగా ఉన్నాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుడే మనతో ఉంటే ఎండిపోయిన మోడుబారిపోయిన మన జీవితాలు మరలా చిగురిస్తాయండి. ఒక చెట్టు ఎండిపోతున్నప్పుడు దానికి కావలసినంత మంచు దాని మీద కురిసినప్పుడు అది మరలా ఎలా పుష్పిస్తుందో, ఒక్కొక్క సీజన్లో ఆ మంచు వల్ల కొత్త కొత్త చిగుళ్ళు వస్తాయి, పూత వస్తుంది. అదేవిధంగా మన జీవితంలో కూడా ఆయన ఆత్మను మన మీద కుమ్మరించినప్పుడు, ఆయన మనకి సమీపంగా వచ్చినప్పుడు మూడు బారిపోయిన మన జీవితాలు మరలా అనేక మందికి ఆశీర్వాదకరంగా వికసిస్తూ ఉన్నాయండి. తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి పొందును. తామర పుష్పం చూడండి, పైకి చూస్తామో అది ఒక పువ్వులాగే మనకి కనబడుతుంది, కానీ దాని వేరు ఎక్కడికి ఉంటుందంటే ఆ నీరు ఎంత పైకి ఉందో అంత లోతుకి ఆ భూమిలోనికి దాని వేరు తన్నుతుంది. కాబట్టి మనము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి, మనం అభివృద్ధి పొందాలంటే మన వేరు విశ్వాసములోనికి వాక్యములోనికి మనము తన్నినప్పుడు మనము ఆ విధంగా అనేక మందికి ఆశీర్వాదకరంగానే ఉండబోతున్నాము. కాబట్టి దేవుడు, నేను నీకు మంచు వలె ఉన్నాను, నేను నీతోనే ఉన్నాను, నీకు సమీపముగానే ఉన్నాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఆశలు నిరాశలు అయిపోయినప్పుడు, శాంతి లేనప్పుడు, బలహీన సమయంలో, ఒంటరిగా ఉన్నప్పుడు, నాకు ఎవ్వరూ లేరు అనిపించిన సమయంలో దేవుడు మనకి తోడుగా ఉండి మంచు వలె మనకి సమీపముగా ఉండి మన జీవితాన్ని అనేక మందికి ఆశీర్వాదకరంగా వికసింప చేస్తూ ఉండగా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. కొద్ది మాటలు దేవుడు మన వినుకలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రేర్ చేసుకుందామండి. అందరూ కనులు మూసుకుని ప్రేర్లు ఏకీభవించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడ, నీకే స్తోత్రాలు, వందనాలు దేవతని ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు తండ్రి. ఈ వాగ్దానం మా జీవితంలో నూరంతలుగా ఫలింపునకు దయచేయండి తండ్రి. అలానే యెరూషలేముకి యేసు నామములోనే క్షేమము కలుగునుగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములోనే దీవించబడునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండునుగాక. దేవుని మాట పరిచర్యలో పాలి భాగస్తులే భారం కలిగి ప్రార్థన చేసిన
ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసునామములో సంపూర్ణ స్వస్థత విడుదల కలుగునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. మోయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడునుగాక. యవ్వన బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డకి యేసునామములో గొప్ప విజయము కలుగునుగాక. అయ్యా, ప్రతి బిడ్డని నీ చేతులకు అప్పగిస్తే చిన్న ప్రార్థన పాదసని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామందు బ్రతిమాలి వేడుకున్న మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.